ఒక్క మనిషి మీద ఇంత ద్వేషమా? ఇంత పగగా? ఇంత అసూయ? రాజకీయాల్లో విమర్శలు సహజం. కాని ఒక నాయకుణ్ణి టార్గెట్ చేసి ప్రతిరోజూ ఒకే కథ, ఒకే ఆరోపణ, ఒకే విద్వేషం వినిపించటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్ వేసిన రోడ్లపై నడిచేది ఒక్క కులమా? ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల లాభపడేది ఒక్క వర్గమా? అటవీశాఖలో మార్పులు, పంచాయతీరాజ్లో నిర్ణయాలు, పర్యావరణ పరిరక్షణలో చర్యలు ఇవన్నీ ప్రజల కోసమే కదా? అయితే ఆ పనుల గురించి మాట్లాడకుండా వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయటం ఎందుకు? ఎవరో ఒకరు ఏదో మాట్లాడితే దాన్ని ప్రాంతానికి అంటగట్టడం, మతానికి ముడిపెట్టడం, కులానికి రంగు పులమడం ఇదేనా రాజకీయాలు? పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకపోతే ఇలా విద్వేష ప్రచారాలతో ముందుకు రావడం ప్రజలు గమనించరని అనుకుంటున్నారా? చరిత్ర చెప్తోంది. కొత్తగా వచ్చిన ప్రతి నాయకుణ్ణి మొదట నవ్వుకున్నారు, తర్వాత విమర్శించారు, చివరికి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాని ఒక విషయం మాత్రం నిజం. ప్రజల కోసం నడిచే అడుగును కొంతకాలం అడ్డుకోవచ్చు, కాని ఆపలేరు. అందుకే కళ్యాణ్ గారూ, మీరు తగ్గొద్దు. విమర్శలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, దాడులు జరగొచ్చాయి, దాడులు జరగొచ్చు. కాని ప్రజల కోసం చేస్తున్న పని ఆపొద్దు. ఈరోజు అర్థం కాకపోవచ్చు, నమ్మకపోవచ్చు, కాని ఒకరోజు ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే కాలం మారుతుంది, తరాలు మారుతాయి.